హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో కీసరలో జరిగిన ఘటన ఏదైతే ఉందో గత 2-3 రోజులుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సీసీటీవీ ఫుటేజ్ భార్యని ఏ విధంగా భార్య తరపున తల్లిదండ్రులు తీసుకుపోవడం కావచ్చు, ఆ వీడియోస్ ఎంత వైరల్ అయ్యాయో మనం చూసాం. అయితే నిన్న ఎట్టకేలకు పోలీసులు అటు ప్రవీణ్ అలాగే శ్వేతను కూడా కలపడం కూడా జరిగింది. మరి దీని గురించి మాట్లాడితే ఇవాళ మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ నామాల గారు ఉన్నారు. నమస్తే. నమస్తే గౌతమి. రైట్. సో ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రులని ఎదిరించి పెళ్లి చేసుకున్న తర్వాత పండుగ అని చెప్పి అబ్బాయి వాళ్ళ ఒక అమ్మ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత తీసుకువెళ్ళిపోవడం, ఆ సీసీటీవీ ఫుటేజ్ ఎంత వైరల్ అయ్యాయో మనందరం కూడా చూసాము. సో ఒక తల్లిదండ్రులు ప్రేమించాము, మేము ఆ వ్యక్తితో మేము వెళ్ళిపోతాము అని చెప్పిన తర్వాత వెళ్ళిపోయారు, 4 నెలలు బాగానే ఉన్నారు. ఇలాంటి ధోరణి ఏదైతే ఉందో బలవంతంగా లాక్కెళ్ళిపోవడం కావచ్చు, తల్లిదండ్రులు కొట్టడం కావచ్చు. సో ఏదేమైనా కథ అయితే సుఖాంతం అయిపోయింది. పోలీసులు ఇద్దరిని కూడా కలపడం జరిగింది. ఇంకా వీళ్ళ తల్లిదండ్రులకి మొత్తం చివాట్లు పెట్టడం కూడా జరిగింది. సో మొత్తం ఈ అంశంలోని ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఈ విధంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కావచ్చు ఏం చెప్తారమ్మా? గౌతమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేసులో శ్వేత ప్రవీణ్లు చుట్టాలన్న విషయం మనకు బహిర్గతమైంది. అవును, చుట్టాలు అయినప్పటికీ వాళ్ళు ఎందుకు ఇష్టపడటం లేదు అంటే అబ్బాయి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, అంటే సరిగా లేదు, జాబ్ చేయటం లేదు, ఏదో రీజన్ ఉంది వాళ్ళకి. సో ఏ తల్లిదండ్రులైనా కూడా తమ కుమార్తె ఒక మంచి జాబ్ చేసే అతన్ని, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగున్నవాడిని కావాలనుకోవడం తప్పేం కాదు. అలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకి 7 సంవత్సరాలు ప్రేమించినప్పుడు తల్లిదండ్రులకు తెలియకుండా ఉందా ఈ విషయం? 7 సంవత్సరాల్లో ఏ రోజైనా కూతురికి చెప్పారా లేదా? ఆ చెప్పడంలో అమ్మా నీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగుంటేనే నీ లైఫ్ బాగుంటుంది, కేవలం బంధుత్వము లవ్వు కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా ఆలోచించు. సమస్యలు అనేవి ఎప్పుడు వస్తాయి అంటే మనకి ఇంట్లో ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒక సంసారం పెట్టుకున్న తర్వాత అతను నిన్ను పోషించలేని నాడు నువ్వు మళ్ళీ మా దగ్గరికే వచ్చి నువ్వు బాధపడాల్సినటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండడానికి మేము మాత్రం వద్దంటున్నాము అని కూతుర్ని ఏ రోజన్నా కన్విన్స్ చేసుకున్నారా అని చేయడానికి ప్రయత్నించే ఈమె వినలేదని అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరు బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పర్మిషన్ లేకుండా అని అంటున్నారు అంటే తల్లిదండ్రుల మాటకు విలువ లేదు అని అర్థం. 25 సంవత్సరాలు 20 సంవత్సరాల అమ్మాయికి ఎంత ఏజో నాకు తెలియదు, 25 లోపలే ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు తల్లిదండ్రులని పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళని బాధ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత నచ్చేసాడా నీకు? తల్లిదండ్రులు కాకుండా నీ తల్లిదండ్రులు నీ వెల్ఫేర్ కోరుకోకుండా నీకు ఇష్టం లేనటువంటి ఒక విలన్ ఇచ్చి నీకు పెళ్లి చేస్తారని నువ్వు అనుకుంటున్నావా? అనుకునే నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుని బయటకు వచ్చావా? ఎప్పుడైనా పెద్దలు అనేటువంటి వాళ్ళు ఫ్యూచర్ ఆలోచించి పెళ్లి చేస్తారు. ఈరోజు ఆనందము, ఈరోజు లవ్వు, ఈరోజు క్రష్ ఇది కాదు మీకు పనికి వచ్చేది. ఫ్యూచర్లో ఎలా ఉండబోతాడు, ఫ్యూచర్లో నిన్ను చాకటానికి నిన్ను పోషించడానికి వాడి దగ్గర డబ్బు ఏమైనా ఉందా లేదా? నువ్వు రేపు పొద్దున్న 10 రూపాయలు లేవని కష్టపడితే తల్లిదండ్రుల మనసు ఎంతో బాధపడుతుంది. మేము బాగున్నాము, నా బిడ్డ ఈ స్థితిలో ఉంది అంటే, అల్లుడు ఏం సంపాదించట్లేదు అంటే ఏ తల్లికైనా కూడా కడుపు కోత, అది బాధే. ఏ తల్లికైనా తండ్రికైనా. తండ్రి బయటపడలేండి, తండ్రికి లోపల ఉంటుంది. అలాంటి పరిస్థితి తన బిడ్డకు రాకూడదని ఈ తల్లిదండ్రులు మంచి సంబంధం చెయ్యాలి, మంచి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని చెయ్యాలి అని అనుకొని ఉండొచ్చు. సో అది కాదని ఈ అమ్మాయి వచ్చేసిన తర్వాత పెళ్ళి అయినప్పుడు ఆపగలిగితే పెళ్లి టైంకు ముందే వచ్చి వాళ్ళ పిల్లని తీసుకెళ్ళడానికి వాళ్ళకి అధికారం ఉంది. ఈ అమ్మాయి ఖచ్చితంగా ఒక మేజరు, ఈ అబ్బాయి ఒక మేజర్ అయినప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత 4 నెలల తర్వాత వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కారం జల్లి కర్ర తీసుకొని వాళ్ళ అత్తగారిని, వాళ్ళ మర్దిని, వాళ్ళ భర్తని దారుణంగా కొట్టి చేయి చేసుకొని బలవంతంగా అమ్మాయిని సినిమా ఫక్కీలో ఆ పిల్లని ప్యాక్ చేసిన ఒక కర్రనో ఒక రాయినో ఒక అచేతన అవస్థలో ఉన్నటువంటి ఒక వ్యక్తినో, అంటే ఒక శవాన్ని లాగినట్టు ఆ పిల్లని ఇంట్లో నుంచి లాగి కారులో వేసుకోపోయేంత పరిస్థితి వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ వాళ్ళకి చదువు లేకపోయి చేశారా, చదువు ఉండి చేశారా, మరి బుద్ధి జ్ఞానం లేకుండా చేశారనేది మనకు తెలియదు. కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కావాలంటే 4 పెద్ద మనుషులు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళండి, అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి, ఇదిగో బాబు మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది, మా చేయి దాటిపోయి మా అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంది, మీరు కూడా బంధువులే మాకు, నీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సెటిల్ అయ్యే వరకు ఈ అమ్మాయి మా దగ్గరే ఉంటుంది, అంతవరకు మీరు అమ్మాయిని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక దారికి వచ్చి ఒక ఉద్యోగం వెలగబెట్టిన తర్వాత నా కూతుర్ని వచ్చి నువ్వు తీసుకెళ్ళు
అని చెప్పి అమ్మాయిని దూరం పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాడికి ఒక బాధ్యత తెలుస్తుంది. ఓహో, నా భార్యని ఇప్పుడు వాళ్ళు సంసారానికి పంపించాలి అంటే నేను ఒక మంచి ఉద్యోగం చేయాలి. కానీ ఇక్కడ ఇంకో రకంగా కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒకవేళ అలా గనక దూరం అయినట్టయితే మళ్ళీ ఆ అమ్మాయికి అటు పేరెంట్స్ బ్రెయిన్ వాష్ చేయడం కానీ, లేకపోతే వదిలిపెట్టేయమని చెప్పడం కానీ, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఈ విధంగా జరిగితే మళ్ళీ ఆ అబ్బాయికి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు కూడా ఆలోచించాలి. అది కూడా కరెక్ట్ కాదు. కరెక్టే, నేను కాదన్నట్ల. కాకుంటే ఏంటంటే అందుకే నేను అన్నాను, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళ తల్లిదండ్రులతో పాటు ఒక పెద్ద మనిషిని కూడా పెట్టుకోవాలి, ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. అగ్రిమెంట్ అంటే ఏదో చిన్న ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ మీద రాసుకోవాలి. ఇదిగోండి, ఈ అమ్మాయిని నేను ఉద్యోగం వచ్చేంత వరకు మా అత్తగారింట్లో నేనే ఉంచుతున్నాను అని ఈయనే ఇవ్వాలి. ఎందుకంటే పెళ్ళి అయిపోయింది కదా, పెడుతున్నాను. నాకు ఉద్యోగం వచ్చిన మరుక్షణం నా భార్యని తీసుకొని పోయి నేను ఒక సంసారం పెట్టుకుని నా భార్యని నేను పోషించుకుంటాను, అంతవరకు నా భార్య పుట్టింట్లో ఉంటుంది. వీళ్ళేం రాసి ఇవ్వాలి, పుట్టింట్లో మా అమ్మాయిని మేము పెట్టుకుంటున్నాము, మా అల్లుడికి ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకెళ్లే వరకు కూడా మా అమ్మాయికి మేము ఎటువంటి పెళ్లి ప్రయత్నాలు కానీ, హెరాస్మెంట్స్ కానీ, బాధించడం కానీ, హింసించడం కానీ చేయము. అంతకైతే పోలీస్ సపోర్ట్ అప్పుడు తీసుకోవాలి, బైండ్ ఓవర్లో పెట్టుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఇంత దారుణంగా ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఉన్న తల్లిదండ్రులే కాబట్టి, అనుమానం ఉంది కాబట్టి, నా భార్యకి ఏం జరిగినా కూడా వీళ్ళే బాధ్యులు, లేకపోతే బైండ్ ఓవర్ పెట్టచ్చు, ఈ అబ్బాయి పెట్టుకోవచ్చు. నా భార్యకి ఏం జరిగినా కూడా, ప్రస్తుతం ఆమె నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి లీగల్గా నా భార్యగా ఆమె వైఫ్ ఆఫ్ ప్రవీణ్ కాబట్టి, ఈమెకి ఏం జరిగినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులే బాధ్యులు. వీళ్ళు ఏమి రాసి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మాయికి ఇంకొక పెళ్లి చెయ్యము, నీకు ఉద్యోగం వచ్చిన మరుక్షణం నా కూతుర్ని చీర సార పెట్టి నీ ఇంటికి మేము పంపిస్తామని వాళ్ళు ఒక అగ్రిమెంట్ రాసుకుంటే, అలా చేసి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. అలా కాకుండా వాళ్ళ యొక్క విలనిజాన్ని ఆ కుటుంబం మీద చూపించారు. రేపొద్దున ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ సంసారం చెయ్యాలి కదా, ఎంత బాధ ఉంటుంది ఆ తల్లిదండ్రులకి. ఏ రోజుకైనా మనసు కష్టం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మా అత్తగారు ఎత్తేస్తారు. ఆ రోజు మీ అమ్మ, మీ అన్నదమ్ములు, మీ నాయన అంటారు, మీ అమ్మ, మీ అన్నదమ్ములు, మీ నాయన, మీ అక్క, మీ అమ్మ ఇంటికి వచ్చి ఆ రోజు నన్ను నా బిడ్డల్ని విపరీతంగా కొట్టారే అని అడగడానికి ఆ తల్లికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత బాధ కడుపులో ఉంటుంది. ఎవరైనా మనల్ని వచ్చి మన ఇంటి గుమ్మంలో నుంచి, మన ఇంట్లో నుంచి మనల్ని బయటికి లాగి కొడితే ఎవరు ఊరుకుంటారు. సో ఈ కేసులో ఏంటంటే కథ సుఖాంతమైంది, కానీ నేను కథ సుఖాంతం అని అనుకోవటం లేదు. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావాలని నేను కోరుకోవట్లేదు, వాళ్ళు బ్లెస్ చేయబడాలి నేను కాదు. అది నేను పర్సనల్గా నేను బ్లెస్ చేస్తాను, అది కాదు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి గౌతమి. ఎందుకంటే ఈ అబ్బాయి ఉద్యోగం చేసుకొని రేపు భార్యని పెట్టుకొని మంచిగా సంసారం చేసుకుని అత్తమావలతో బాగుంటే సరే, ఈ అమ్మాయి అత్తమావలతో బాగానే ఉంటుంది, ఈ అబ్బాయి ఉంటాడా లేదా అనేది ఎందుకంటే $1 మిలియన్ క్వశ్చన్. తన తల్లిని, తన తమ్ముడిని ఇంటికి వచ్చి ఆ విధంగా కర్ర తీసుకొని బాది కళ్ళలో కారాలు కొట్టి ఒక సినిమా ఫక్కీలో చేసినటువంటి పరిస్థితుల్లో ఏ మగవాడికైనా కూడా మనసులో అది నాటుకుపోతుంది. ఎందుకంటే తల్లి అంటే సెంటిమెంట్ ఎవరికైనా సరే. సో ఆ బాధ అతనికి ఎప్పుడు ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడైనా గొడవలు వచ్చినప్పుడైనా సరే ఒకళ్ళనొకళ్ళు ఎత్తేసుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది దానికి ఇంకొక సినిమా తీయచ్చు వాళ్ళది. ఆ విధంగా జరుగుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి డిస్కషన్స్ వచ్చినా దీని గురించి మాట్లాడకుండా ఉండరు అంటే మాత్రం వీ విల్ అప్రిషియేట్ డెఫినెట్లీ. ఉండకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే గతం గతహ, ఇద్దరు ఒకరు గొడవల్ని ఒకళ్ళు మర్చిపోవాలి, హ్యాపీగా హాయిగా సంసారం చేసుకోవాలి. అలా కాకుండా ఒకళ్ళనొకళ్ళు ఆ రోజు మీ అమ్మ నన్ను కొట్టింది కదా, అదిగో మీ అన్నదమ్ముడు వచ్చి కొట్టాడు కదా, మీ నాయన ఇట్టన్నాడు కదా అనేటువంటి మాటలు రానంత వరకు పర్వాలేదు, రాకుండా ఉంటే మంచిది. వీళ్ళు కూడా అల్లుడిని ఆదరించుకొని అల్లుడికి ఏదైనా సపోర్ట్ చేసి ఆయన పైకి రావడానికి ఏం చేయాలో అది చేస్తే తమ కూతురు సంతోషంగా ఉంటుంది, తమ అల్లుడు సంతోషంగా ఉంటారు. తర్వాత వాళ్ళ పట్ల చేసినటువంటి బిహేవియర్కి వీళ్ళెళ్ళి ఖచ్చితంగా వాళ్ళని క్షమాపణ అడగవలసిందే. అడిగినప్పుడు మాత్రమే ఈ కథ సుఖాంతమయ్యే ఛాన్సులు ఉంటాయని నేను చెప్పదలుచుకున్నాను గౌతమి. అండ్ మేడం, ఫైనల్గా ఇప్పుడు తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, ఇంట్లో నుంచి ఆడపిల్ల వెళ్ళిపోయినప్పుడు లేకపోతే ఈ విధంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా అని చెప్పి కొంతమంది వదిలేస్తూ ఉంటారు. మరికొంతమంది అటు అల్లుడిని కూడా చంపేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అబ్బాయిల్ని రోడ్ల మీద చంపేయడం, లేకపోతే అమ్మాయిని చంపేయడం, ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు. సో ఇలాంటి పరిస్థితుల్లోని వాళ్ళకి అలాంటి థ్రెటనింగ్ ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు పోలీసులు ఇంత గొడవ అయ్యి పోలీసులు వాళ్ళని కలిపారు, అంతవరకు ఓకే. సో థ్రెటనింగ్ చేయడం కానీ, లేకపోతే అబ్బాయిని చంపడం కానీ, ఎందుకంటే ఇంత గొడవ జరిగింది, ఇంత ఇష్యూ అయింది కాబట్టి ఆ విధంగా అమ్మాయి పేరెంట్స్ నుంచి ఏమైనా థ్రెట్ ఉండే అవకాశాలు ఉంటాయా?
కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఆ కుటుంబానికి ఓకే. కొంతకాలం. ఎందుకంటే మనసులో ఇష్టం అనేది లేకుండా సంసారం చేయించడం అనేది, అంటే సంసారం చేసినప్పుడు యాక్సెప్ట్ చేయడం అనేది పేరెంట్స్కి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కూతురు పట్ల వాళ్ళకి చాలా ఆలోచనలు ఉంటాయి. నేను చెప్పాను కదా, ఒక బిడ్డ ఉందంటే తల్లిదండ్రులు ఆ బిడ్డల పట్ల చాలా ఆశలు, ఆశయాలు, వాళ్ళ భవిష్యత్తు గురించి చాలా ఆలోచిస్తారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అల్లుడిగా ఈ అబ్బాయిని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. అందువల్ల వీళ్ళు కొంచెం ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కూడా దూరంగా ఉండి చక్కగా సంసారం చేసుకొని ఒక రోల్ మోడల్స్లో బతికితే తప్ప ఈ ఈ యొక్క వీళ్ళిద్దరు కుటుంబం మంటలు, అంటే వీళ్ళు కొట్టినందుకు వీళ్ళకి బాధ, అదే వాళ్ళ బిడ్డను తీసుకెళ్లేందుకు వీళ్ళకి బాధ. ఇప్పుడు కొట్టింది అనేది లేటెస్ట్, తీసుకుపోవడం అనేది ఎప్పుడో జరిగింది, 4 నెలలు అయిపోయింది. అయినా సరే వాళ్ళ హృదయంలో ఎంతో కక్ష కార్పణ్యం అల్లుడి పట్ల ఉంది కాబట్టే అట్లా ఈడ్చుకుపోయినారు కూతుర్ని. వాళ్ళకి కావాల్సింది కూతురు, అల్లుడు అవసరం లేదు. సో అందుకని చెప్పి 2 కుటుంబాలకి కొంచెం దూరంగా వీళ్ళు సంసారం పెట్టుకొని బ్రతకడం అనేది మంచిదని నా అభిప్రాయం. అప్పుడు కాలక్రమేణా కొంచెం వాళ్ళ మధ్య గొడవలు సమసిపోయినప్పుడు, వీళ్ళకి ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ కుటుంబం ఈ కుటుంబం కలిసే అవకాశాలు ఉంటాయి. అంతవరకు ఈ 2 కుటుంబాలకి దూరంగా వాళ్ళ సంసారం పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.